హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక హరీష్ వ్లాగ్స్ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నోరూరించే ఆవకాయ పచ్చడి అనగానే నోట్లో నీళ్లు ఊరాల్సిందే. సాంప్రదాయ పద్ధతిలో ముక్క మెత్తబడకుండా సంవత్సరం పొడవునా నిల్వ ఉండే పక్కా కొలతలతో తెలంగాణ ఆవకాయ పచ్చడి తయారీ విధానం ఇక్కడుంది. కావలసిన పదార్థాలు: పచ్చడి పక్కాగా కుదరటానికి అన్నీ ఒకే కప్పు గ్లాసుతో కొల్చుకోవాలి. మామిడికాయ ముక్కలు 4 కిలోలు, గట్టిగా ఉన్న పుల్లటి మామిడికాయలు టెంక ముక్కలతో కలిపి. ఆవపొడి 250 గ్రాములు, 1 కప్పులు. కారం మంచి రంగు ఘాటున్నది 500 గ్రాములు, 2 కప్పులు. ఉప్పు 400 నుండి 450 గ్రాములు, 1.5 కప్పులు. వెల్లుల్లిపాయలు కొద్దిగా దంచినవి ప్లస్ వలిచినవి 250 గ్రాములు, 1 కప్పు. మెంతిపొడి దోరగా వేయించి పట్టినది 50 గ్రాములు, 3 నుండి 4 టేబుల్ స్పూన్లు. నువ్వుల పొడి 1 కప్పు. వేయించిన నువ్వులు తాలింపు కోసం 4 టేబుల్ స్పూన్లు. వేయించిన మెంతులు పచ్చడిలో వేయడానికి. నువ్వుల నూనె లేదా పల్లీ నూనె 1 నుండి 1.25 లీటర్లు. పచ్చడి తయారీ విధానం: ఆవకాయ పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఈ క్రింది పద్ధతిని ఖచ్చితంగా పాటించండి. మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి అస్సలు లేకుండా పొడిగుడ్డతో తుడవాలి. ఆరిన తర్వాత టెంకతో కలిపి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కల లోపల ఉండే జీడిని, తెల్లటి పొరను పూర్తిగా తీసేసి కాటన్ గుడ్డతో శుభ్రంగా తుడవాలి. ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో కారం, ఆవపొడి, ఉప్పు, మెంతిపొడి, నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పొడుల మిశ్రమంలో వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఆ తర్వాత మామిడికాయ ముక్కలను కూడా వేసి పొడులన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకుని పక్కన పెట్టాలి. ఆ తర్వాత తాలింపు పెట్టే విధానం: ఒక మందపాటి గిన్నె వాడండి. ఒక పెద్ద లోతైన కడాయి లేదా గిన్నెలో నూనె పోసి బాగా వేడి చెయ్యండి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వేరుశెనగ నూనె లేదా నువ్వుల నూనె మాత్రమే వాడాలి. నూనె వేడెక్కిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి మార్చండి. ఆవాలు, జీలకర్ర, నువ్వులు, మెంతులు వేసి చిటపటలాడించండి. దినుసులు మాడిపోకుండా చూసుకోవడం ముఖ్యం. ఇప్పుడు స్టవ్ ఆపేయండి లేదా చాలా తక్కువ మంటపై ఉంచండి. ఫ్రెష్గా నూరుకున్న వెల్లుల్లి పేస్టును కొద్ది కొద్దిగా నూనెలో వెయ్యండి. ఒకేసారి వేస్తే నూనె పైకి పొంగుతుంది. నూనె వేడికి వెల్లుల్లి పేస్టులోని పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఈ తాలింపును పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి తాలింపును అస్సలు పచ్చడిలో పొయ్యకూడదు, ముక్క మెత్తబడిపోతుంది. ఈ తాలింపును పచ్చడిలో వేసి పచ్చడి బాగా కలిపి ఒక పొడిజార్, జాడి లేదా గాజు సీసాలోకి తీసుకోవాలి. సీసాపై మూతపెట్టి కాటన్ బట్టతో గట్టిగా కట్టి 3 రోజులపాటు పక్కన పెట్టేయాలి. మధ్యలో కదపకూడదు. 3వ రోజు మూత తీసి పొడిగరిటతో పచ్చడిని పైనుంచి కిందకి బాగా కలపాలి. ఈ సమయంలో ఉప్పుగాని, నూనెగాని తక్కువైతే కొద్దిగా వేసుకోవచ్చు. ముక్కలు మునిగేలా పైన కనీసం 1 అంగుళం నూనె తేలాలి. అప్పుడీ పచ్చడి పాడవకుండా ఉంటుంది.
ముఖ్యమైన చిట్కాలు. పచ్చడి చేసేటప్పుడు వాడే గిన్నెలు, గరిటలు, జాడి దేనికి కూడా అస్సలు తడి ఉండకూడదు. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వేరుశెనగ నూనె లేదా పప్పు నూనె మాత్రమే వాడండి. నోరూరించే కమ్మని తెలంగాణ ఆవకాయ సిద్ధం. వేడివేడి అన్నంలో నెయ్యి, ఆవకాయ వేసుకుని తింటే ఆ రుచే వేరు. మీకు గనక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఉంటాను. బాయ్. శివన్న చెప్పెట్లుంది చిన్ని ఇక ఎక్స్ప్రెషన్ బాబాయి ఏం చేసిండు ఉన్నది ఒక్క గిడ బాబాయి ఏమి చేస్తున్నాడు అడుగు ఏం చేస్తున్నావు అన్నాడు ఏమి చేస్తున్నావు